హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి బిగ్ బాస్ ఎండింగ్ డే ఓటింగ్ అన్నమాట. ఇంకా మొత్తానికి సీజన్ మొత్తానికి ఎండింగ్ డే. అసలు ఈ రోజు మిడ్ నైట్ 11:59 వరకు ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్ అయితే ఆ 11:59 అయిపోయిందనంటే ఓటింగ్ లైన్ క్లోజ్ అవ్వబోతున్నాయి. కొన్ని గంటలు మాత్రమే మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్లు వేసుకోవచ్చు. విన్నర్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ మొత్తం అంతా మీ చేతుల్లోనే ఉంది. సో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, నిజంగానే ఇది అఫీషియల్ ఓటింగ్ అనుకుంటారా, ఇంకేమనుకుంటారా మీ ఇష్టం. సో ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళేదానికంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి అబ్బా. ఇంకేంది, ఇంకా 2 days అయితే అయిపోయాయి, మొత్తానికి కంప్లీట్ అయిపోయాయి సీజన్. సో ఎవరు గెలుస్తారా ఎవరు గెలవరా తర్వాత, కానీ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో లైక్ వేసారు అనుకుంటున్నాను నేనైతే, ఇంకా లేట్ చేయను. సో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అని అంటే, నిజంగానే వీళ్ళు అవుతారా వీళ్ళెవరా అనేది సెకండరీ, కానీ మాస్ జాతర ఓటింగ్ పడుతుంది. మామూలు కాదు, ఊరా మాస్ ఓటింగ్ పడుతుంది. సో ఈసారి నిజంగానే మిస్డ్ కాల్ డేటా అనేది చాలా ఇంపాక్ట్ చూపించబోతుందంట. చాలా మిస్డ్ కాల్స్ అయితే బీభత్సంగా వస్తున్నాయంట. దీంట్లో ఫేక్ ఓటింగ్ కూడా చాలానే జరుగుతుంది అని చెప్పేసి కూడా మనకు వచ్చిన ఇన్ఫో. సో నిజంగానే విన్నర్ రన్నర్ అనే మాట తీసేసి పక్కన పడేసే స్టేజ్కి తీసుకొచ్చే అంత ఓటింగ్ పడుతుందనంట. సో నిజంగా అంత ఓటింగ్ పడుతుందంట, ఖచ్చితంగా 100% ఆ రేంజ్ ఓటింగ్ పడుతుందంట. బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటి వరకు కని విని వెరగని రీతిలో ఓటింగ్ పడ్డదంట. సో ఈ రోజు మిడ్ నైట్ తో క్లోజ్ అవబోతుంది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఖచ్చితంగా ఓట్లు వేసారనుకుంటున్నాను. ఓట్లేయండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. అది వీళ్ళకి తక్కువ ఉన్నాయి, వీళ్ళకి బదులు వేరే వాళ్ళకి వేసుడు అలాంటివి చేయకండి. స్ప్లిట్ చేయకండి ఓట్లు అనేది గుర్తు పెట్టుకొని చాలా క్లారిటీగా ఓట్లు వేసేసుకోండి. ఇప్పుడు చూద్దాం, అస్సలు ఓటింగ్ అనేది నిజంగా ఈ రేంజ్ లో పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇక్కడ చాలా అంటే చాలా చిన్న మైనర్ లైన్ అయితే ఏదైతే ఉందో ఆ లైన్ క్రాస్ చేసి బయట ఆడియన్స్, బయట ఫ్యాన్ బేస్, బయట రచ్చ చేసే వాళ్ళందరూ దాన్ని దాటి బిహేవ్ చేస్తున్నారు. సో అది నిజంగానే బయటకు వచ్చే వరకు రచ్చ జరగబోతుంది, రచ్చ జరుగుతుంది కూడా. ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ జరగబోతుంది బయట సిచ్యువేషన్. సో ఊహించిన దానికంటే ఎక్కువగా బిగ్ బాస్ కి ఎదురు దెబ్బ తగలబోతుంది అన్నట్టుగానే ఉంటది సిచ్యువేషన్. ఎందుకంటే బయట ఆ రేంజ్ లో కొట్టుకు చేస్తున్నారు అనమాట. నిజంగానే ఇంత రేంజ్ లో ఇది పిఆర్ స్టెంట్లు గిఆర్ స్టెంట్లు కంటే ఎక్కువ కూడా ఈ ఫ్యాన్ వార్ అనేది ఏదైతే ఉందో, కామనర్ వర్సెస్ సెలబ్రిటీస్ అని బిగ్ బాస్ ఏదైతే స్టార్టింగ్ లో యూజ్ చేశాడు చూసారా, అది ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. జనాలు ఇప్పుడు దాన్ని హైప్ చేస్తున్నారు. అయినా కూడా సో మైనర్ డిఫరెన్సెస్ తోటి, మైనర్ అంటే మైనర్ ఏం కాదు, 1% 1 or 2% ఓటింగ్ తోటి తనుజ టాప్ పొజిషన్ లోనే ఉంది. కానీ ఈసారి విన్నర్ కి పెద్ద బొక్క పడబోతుంది. సో అది ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ నిజంగానే విన్నర్ ఈసారి ఫిక్స్ అయిపోండి. మీరు ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు విన్నర్ అవడానికి రెడీగా ఉన్నారు. సో అది ఎవరు అని అంటే, ఈసారి 100% నాకెందుకో లేడీ విన్నర్ అవుతాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓట్ బ్యాంక్ అనేది చించి పడేస్తున్నారంట. సో మనకు చెప్పింది కూడా 100% ట్రస్టెడ్ సోర్స్ అని చెప్పను, బట్ 200% ట్రస్టెడ్ సోర్స్ అనమాట. అది కళ్యాణ్ విన్నర్ అవుతారా, తనుజ విన్నర్ అవుతారా, దానికి సంబంధం లేదు నాకు. అక్కడ ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అంటే ఏవి ప్లే అవ్వలేదు, ఏవి ప్లే అవుతుంది కళ్యాణ్ది. ఆ తర్వాత ఒక 1 hour ఉండొచ్చు, లేదు అని అంటే ఒక 40 minutes ఉండే ఛాన్సెస్ ఉంది ఓటింగ్ లైన్స్ అనేది. సో ఆ 40 minutes లో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది దాన్ని బట్టే డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకేమి చేయడానికి ఉండదు. నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు చెప్పినా అప్పుడు మార్చడానికి ఉండదు అనమాట. సో ఆ ఏదైతే ఆ 40 minutes 45 minutes ఉందో అప్పుడు ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా యాక్టివ్ గా ఉండండి. అది కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వండి, తనుజ ఫ్యాన్స్ అవ్వండి, డెమోన్ పవన్ ఫ్యాన్స్ అవ్వండి, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అండ్ సంజన ఫ్యాన్స్. ఎవరైతే ఆ 1 hour ని గ్రాఫ్ చేయగలుగుతారో, ఆ 1 hour ఓటింగ్ అనేది పెంచుతారో వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ తనుజ టాప్ పొజిషన్ లో ఉంది, కళ్యాణ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇద్దరికి 1 నుంచి 2% ఓటింగ్ డిఫరెన్సెస్ ఉంది. చాలా మంది 0.5%, 0.4%, 0.2%, 0.1% డిఫరెన్సెస్ అని చెప్తున్నారు.
బట్ అక్యురేట్ గా చెప్తున్నాను 1 to 2% డిఫరెన్స్ ఉంది. దీనివల్ల తనుజకు ఒక మైనస్ ఏంటి అని అంటే, ఈ రోజు తనుజ ఏవి ప్లే అయి ఉంటే ఈ 1 hour ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ పడేది. సో ఇది కళ్యాణ్ కి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగని చెప్పేసి తనుజాకి ఏం తక్కువ ఛాన్సెస్ అని కాదు. సో ఇప్పుడు ఈ గంట, ఈ ఎపిసోడ్ అయిపోయినాక గంట ఏదైతే ఉందో దాన్ని యాక్టివ్ గా గ్రాఫ్ చేయగలగాలి ఓట్ బ్యాంక్ అనేది. అది ఎవరి ఫ్యాన్స్ అయినా ఆ 40 minutes 50 minutes మీకు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. సో ఇమాన్యుయల్ 3rd పొజిషన్ లో ఉన్నాడు. అండ్ చాలా మంది 4th పొజిషన్ అని చెప్తున్నారు కదా, 4th పొజిషన్ లో ఏమీ లేడు, 3rd పొజిషన్ లోనే ఉన్నాడు ఇమాన్యుయల్. ఇది క్లియర్ కట్ గా రాసి పెట్టుకోండి, 3rd పొజిషన్ లోనే ఉన్నాడు. ఫిక్స్ అయిపోండి 3rd పొజిషన్ కి. అండ్ డెమోన్ బ్రౌన్ కి బీభత్సంగా ఓట్ బ్యాంక్ పడుతుంది. అసలు డెమోనే విన్నింగ్ రేస్ లోకి వచ్చాడా అన్నట్టుగా చెప్తున్నారు. కానీ డెమోన్ కి అండ్ విన్నర్ రేస్ కి చాలా డిఫరెన్సెస్ ఉంది, చాలా డిఫరెన్సెస్ జరుగుతుంది అనంట. బట్ ఓట్ బ్యాంక్ అనేది చాలా హ్యూజ్ ఓట్లు పడుతున్నాయని చెప్పేసి అన్నారు. నాకు తెలిసినంత వరకు మిస్డ్ కాల్ లో ఎక్కువ ఓటింగ్ అనేది పడుతుంది డెమోన్ కి అని చెప్పారు. కాదు, ఈయనకు హాట్ స్టార్ ఓటింగ్ లోనే చాలా మంచి ఓటింగ్ పడుతుంది. ఇమాన్యుయల్ కి జియో హాట్ స్టార్ లో కంటే కూడా మిస్డ్ కాల్ డేటా అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది అనంట. సో అది మెయిన్ కాన్సెప్ట్, అదే అక్కడే మిస్ఫైర్ అవుతుంది అనమాట. ఇప్పుడు తనుజాకి మిస్డ్ కాల్ డేటాలో కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అండ్ జియో హాట్ స్టార్ లో వచ్చేసరికి మాత్రం కొంచెం ఇంపాక్ట్ కళ్యాణ్కి ఎక్కువగా ఉంది. ఈ డిఫరెన్సెస్ ఏమైపోతున్నాయి అంటే అందరు గజిబిజి అయిపోతున్నారు. ఒకరికి ఏంటంటే ఇన్ఫర్మేషన్ హాట్ స్టార్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కొంతమంది ఏంటంటే మిస్డ్ కాల్ డేటాను కూడా ఈసారి లీక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది మరి ఎవరు దానికి పూనుకున్నారో తెలియదు కానీ, ఎవరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో తెలియదులే కానీ అది కూడా లీక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, లీక్స్ ఇస్తున్నారు ఏదో విధంగా. ఈసారి మిస్డ్ కాల్ డేటా అనేది ఇంతకుముందుకు ఇంపాక్ట్ 0%, ఎవరు చెప్పినా కూడా 0% ఇంపాక్ట్ ఉండేది. ఎందుకంటే మిస్డ్ కాల్ డేటా అనేది బయటకు వచ్చే ఛాన్సే లేదు అన్నట్టు. ఇప్పుడు అక్కడి సైడ్ నుంచే కొంచెం ఎక్కడో ఏదో పుష్ చేస్తున్నారు, ఏదో లీక్ ఇస్తున్నట్టుగా ఉంది అనమాట పరిస్థితి. సో 3rd పొజిషన్ లో ఇమాన్యుయల్ ఉంటే 4th పొజిషన్ లో డెమోన్ పవన్ ఉన్నాడు. ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ 2-3% ఉంది. 1% ఇద్దరు ఈక్వల్ పర్సెంటేజ్ అని చెప్తున్నారు, కానీ 2-3% ఉండే ఛాన్సెస్ హైలీగా ఉంది అంట. ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఏం జరగబోతుందని తెలియదు కానీ, సో మొత్తానికి 2-3% డిఫరెన్స్ వస్తుందంట. సో 3rd పొజిషన్ కి 4th పొజిషన్ కి, 3rd పొజిషన్ లో ఇమాన్యుయల్, 4th పొజిషన్ లో వచ్చేసరికి డెమోన్ పవన్, వీళ్ళిద్దరికి కూడా 2-3% ఓటింగ్ ఉంది అనంట డిఫరెన్సెస్. అండ్ తర్వాత పొజిషన్ బాటమ్ లో వచ్చేసరికి, అంటే టాప్ 5 లో వచ్చేసరికి మాత్రం సంజనా గర్లాని గారు ఉన్నారంట. సంజనా గర్లాని గారికి అండ్ టాప్ 4 కి డిఫరెన్సెస్ ఏంటంటే 2-3% ఓటింగ్ డిఫరెన్సెస్ అంట. ఇది చాలా అంటే చాలా, ఈసారి మాత్రం చాలా టైట్ గా వచ్చేసింది. అంటే టాప్ పొజిషనే కాదు, మిగతా కింద పొజిషన్ 3rd పొజిషన్, 4th పొజిషన్, 5th పొజిషన్ కూడా వెరీ టైట్ గా పడుతుంది ఓటింగ్ అనేది. అంత రేంజ్ లో ఓటింగ్ అనేది జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది నిజంగానే ఫ్యాక్ట్ అంట. సో ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసుకున్నా ఎండ్ ఆఫ్ ది డే మీకు ఎవరైతే ఓట్లు వేయాలనుకుంటున్నారో, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి. చాలా మంది దీన్ని కూడా మిస్లీడ్ చేస్తున్నారు. మీకు జెన్యున్ గా అనిపించిన వాళ్ళను, మీకు కామన్ మ్యాన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి దాకా వచ్చిన వాళ్ళని అన్ని పర్ఫార్మెన్స్ చూసి అన్ని ఇవ్వాలంటే బిగ్ బాస్ హిస్టరీ మొత్తంలో ఇప్పుడు సీజన్ 9 మొత్తం కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే, ప్రోమో అవని, ఎపిసోడ్ అవని, ట్రోల్స్ అవని, మీమర్స్ అవని, ఏదైనా కూడా సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ అవని, యూట్యూబ్ లో వ్యూస్ ఎక్కువ వచ్చినాయి కూడా తనుజ చుట్టే తిరిగింది. తనుజ ఇమాన్యుయల్ చుట్టే తిరిగింది గేమ్ అండ్ బిగ్ బాస్ సీజన్ మొత్తం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్. తనుజ లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 లేదు. ఏ ఎపిసోడ్ చూసినా, ఏ ప్రోమో చూసినా తనుజ చుట్టే తిరుగుతుంది. 100లో 90% తనుజ చుట్టే తిప్పారు. బిగ్ బాస్ సీజన్ 9 ఈ స్టేజ్ దాకా వచ్చింది అని అంటే ఖచ్చితంగా తనుజ ఇంపాక్ట్ ఎంత ఉందో, మిగతా వాళ్ళ అందరిది ఎంత ఇంపాక్ట్ ఉందో తనుజ ఇంపాక్ట్ అంత ఉంది అనమాట. సో అలా నేను చెప్పేది ఏంటంటే, తనుజకు ఓట్లు వేయమని, కళ్యాణ్ ఓట్లు వేయద్దని, కళ్యాణ్ ఓట్లు వేసి తనుజకు ఓట్లు వేయద్దని చెప్పట్లే. ఈ అయిపోయే ముందు మీరు ఫ్యాన్స్ గా మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? హౌస్ లో ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు, బయటకు వచ్చిన వీళ్ళు బాగానే ఉంటారు, ఇప్పుడు మేము చెప్పే వాళ్ళం మేమందరం బాగానే ఉంటాము, మీరెందుకు మధ్యలో అనవసరంగా మీరు ఇబ్బంది పడి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటారు? సో అంత అవసరం లేదు. షోని షోలాగా చూడడం అనేది ఉత్తమం నాకు అనిపించింది. సో హౌస్ లో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి ఎలా అంటే, సో మొత్తానికి హౌస్ లో వచ్చింది ఎవరు, మన
శివాజీ గారు లయ గారు ఏదో మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. అండ్ బీబీ జోడీ 2లో శ్రీముఖి అండ్ ప్రదీప్ మాచిరాజు వీళ్ళిద్దరు కూడా ప్రమోషన్ కోసం వచ్చారనంట. బట్ గ్రీట్ కేస్ అయితే ఏం తీసుకురాలేదనేది మనకు తెలిసిన ఇన్ఫో. బట్ ఏమైనా జరగచ్చు. ఈ 40 minutes ఏదైతే ఉందో ఎపిసోడ్ అయిపోయినాక ఆ తర్వాత జరిగే ఓటింగ్ అనేది విన్నర్ నే మార్చబోతుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మైండ్ లో రిమైండర్ పెట్టుకొని మరీ ఓట్లు వేసేసుకోండి. ఆ హ్యూజ్ ఓటింగ్ అనేది పడుతుంది. సో అదొక్కటి క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా ఉంటే మీరు అనుకున్న విన్నింగ్, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ మిస్ఫేర్ అవ్వకుండా ఉంటాయి. అదొక్కటే నేను చెప్పాలనుకుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.